Education here at Sun can be an excellent choice for any students. ఈ క్యూఆర్ కోడ్ క్యాంపెయిన్ మెయిన్ మోటో ఏంటి అంటే రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకోవడం అన్న ఈ కార్యక్రమాన్ని మనం లాంచ్ చేస్తా ఉన్నాం. రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో దీన్ని కొత్తగా నిర్వహించాలని థింక్ చేసిన జగన్ అండ్ కో స్వామి కార్యం స్వకార్యం చక్కబెట్టే యత్నం చేస్తోందని అంటున్నారు. ఇప్పటికే ఇలాంటి అతి కారణంగా తీవ్రంగా నష్టపోయినట్లు గత కొంతకాలంగా పార్టీలో ఉన్న సొంత నాయకులే కామెంట్లు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ అందులో భాగమని ఇది కూడా ఒక నెగటివ్ క్యాంపెయిన్ కిందకే వస్తుందని భావిస్తున్నారు. గతంలో గడప గడపకు వైసీపీ చెప్పుకోవడానికే క్రేజీగానే ఉన్నా అందులో నుంచి వచ్చిన ఫలితాలు రివర్స్ కొట్టిన విషయం తెలిసింది. జనం ఈ విధానం దారుణంగా తిప్పికొట్టిన విషయం మనమంతా చూసే ఉంటాం. ఎవరైనా తెలివైన వారు ఇలాంటి వారికి పూర్తి దూరంగా ఉంటారు. కానీ ఇక్కడ దీనికి కొనసాగింపుగా వస్తున్న కొత్త విధానం ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సిబ్బంది తరహాలో ఒక క్యూఆర్ కోడ్ పాంప్లెట్ పట్టుకెళ్లాలా ఒక ఎత్తుగడ. తద్వారా వాళ్ళ ఫోన్లో స్కాన్ తీయించి కూటమి ప్రభుత్వంలో ఆయా లబ్ధిదారులకు ఏ పథకాలు వచ్చాయో చూస్తారు. తద్వారా ఒక డేటా బయటకు తీయాలనేది ఒక ఆలోచన. అప్పట్లో స్కీములు తీసుకున్న వారెవరు, ఇప్పుడు కొత్తగా ఆ పథకాలు కోల్పోయిన వారెవరు అన్నది బయటకు లాగాలన్నది జగన్ మార్క్ స్కెచ్. అయితే ఇక్కడ మరో ప్రమాదం ఏంటంటే వైసీపీలో ఉండే వారంతా దాదాపు రౌడీ బ్యాచే. మొన్న తెనాలి తర్వాత పల్నాడు సంగతి చూసే ఉంటాంగా. గంజాయి తాగే వాళ్ళు, బెట్టింగ్ లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఒక్కసారి గాని ఈ స్కాన్ లోని గాని మన ఫోన్ నెంబర్, దానికి అటాచ్ అయిన ఉన్న బ్యాంక్ ఖాతాలు, ఇతర వివరాలు గాని వెళ్తే ఇంకేం లేదు, ఖాతాలు ఖాళీ అయిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇదంతా ఇలా ఉంటే మన ఇంట్లోని పూర్తి వివరాలు వారి చేతికెళ్తే ఇప్పుడు ఎలాంటి కండిషన్లో మనపై సైబర్ దాడులు జరుగుతాయో చెప్పలేం. దానికి తోడు కుటుంబంలోని ఆడపిల్లలు, వారి వివరాలు కూడా వీటి ద్వారా వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఒక కుటుంబ గోప్యత మొత్తం వారి గుప్పెట్లోకి వెళ్లిపోతుంది. కాబట్టి బీ అవేర్ ఆఫ్ ఇట్ అని అంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్.